హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, ఈ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా అస్సలు చేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఒక పార్సల్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా హాఫ్ సర్కిల్ అయితే మనము ఒక స్కెచ్ పెన్నుతో ఇలా గీసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం మార్క్ చేసేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా పెడుతూ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా చుట్టూను ఇలా మనం డ్రా చేసేసుకోవాలి. ఇలా చుట్టూ డ్రా చేసేసుకోవాలండి. చూడండి, ఇలా నేను చుట్టూ డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక సిజర్ సహాయంతో ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఈజీగా కట్ చేసేయచ్చు. చూడండి, ఇలా నీట్గా కట్ చేసేసేయండి. నేను మొత్తం కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా స్లోగా ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తూ ఉందో కదా, ఒక ఫ్లవర్ లాగా ఉంది. దీనికైతే మనము ఇలా వాటర్ బాటిల్ క్యాప్ తీసేసుకొని కాస్త డబల్ టేప్ గమ్ టేప్ అయితే ఇలా అంటేజ్ చేసుకుంటున్నాను వాటర్ బాటిల్ క్యాప్కి. తర్వాత పైన ఉన్నది ఇది తీసేసి మనము దీన్నైతే ఇలా అతికించేసుకోవాలి. మనం ముందుగా బాక్స్కి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సెంటర్లో ఇలా అతికించుకోవాలండి. అతికించేసుకున్న తర్వాత ఒక చాకుని వేడి చేసేసి ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా కాల్చుకొని ఇలా పెట్టేసామంటే చాలా ఈజీగానైతే ఇలా హోల్స్ పడిపోతాయి. ఇదైతే మనకు సోప్ ఉంటుంది కదండి ఇంట్లో, మనము ఫేస్ వాష్ చేసుకునే సోపు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని ఇందులో పెట్టేసామనుకోండి వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. అలాగే చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి, వేస్ట్గా పడేసేదానికన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటాయి. చూడండి, ముందుగా నేను ఇక్కడ గమ్ తీసేసుకున్నాను. 2 బ్యాంగిల్స్ తీసేసుకొని ఒక బ్యాంగిల్కి ఇలా చుట్టూ కూడా ఇలా గమ్ అయితే అప్లై చేసేసాను. తర్వాత ఇంకొక బ్యాంగిల్ని ఇలా అదికించేస్తున్నాను. ఇలా నీట్గా అదికించేసుకున్న తర్వాత ఇది కాస్త డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత గమ్ని ఇలా చూడండి మధ్య భాగంలో ఇలా పెట్టేసేయాలి. 2 బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మధ్యలో ఇలా పెట్టేసిన తర్వాత స్టోన్ చైన్ తీసుకుంటున్నాను. స్టోన్ చైన్ అండి 1 మీటర్ 30 రూపీస్ ఉంటుంది. 1 మీటర్ తెచ్చుకుంటే 4-5 గాజులు అయితే రెడీ చేసేసుకోవచ్చు. చుట్టూ కూడా ఇలా అదికించేసుకుంటున్నాను. అదికించున్న తర్వాత కట్ చేసేసుకుంటున్నాను. ఎంత కావాలో అంత అదికించుకొని ఇలా కట్ చేసిన తర్వాత ఇది కాస్త డ్రై అవ్వాలండి. ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే బాగా డ్రై అయిపోతుంది. తర్వాత ఇది సిల్క్ థ్రెడ్ అండి. సిల్క్ థ్రెడ్ తీసేసుకొని ఇలా ముడి వేసేసుకోవాలి. ఒక దగ్గర ఇలా నీట్గా టైట్గా ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసిన తర్వాత స్టోన్ చైన్ అదికించుంటాం కదా, 2 వదిలేసి స్టోన్స్ ఇలా నీట్గా చుట్టేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్గా ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా టైట్గా పట్టుకొని ఇలా చుట్టేసుకున్నాం అనుకుంటే మనకి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. చుట్టూ కూడా ఇలాగే చుట్టేసేయాలి. ఇలా చుట్టేసిన తర్వాత ఇలా లాస్ట్లో ఇలా ముడి వేసేసుకున్నామంటే మనకు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. సైడ్ బ్యాంగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము అటు ఇటు ప్లెయిన్ బ్యాంగిల్ వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే కనిపిస్తుంది. తక్కువ కాస్ట్లో మనము డిజైనర్ బ్యాంగిల్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా అమృతాంజనం తీసుకుంటున్నానండి. విక్స్ అయినా అమృతాంజనమైనా ఏదైనా తీసుకోవచ్చు. ఒక స్పూన్లో కొద్దిగా వేసేసుకొని ఇలా వేడి చేసేసుకోవాలి. ఇలా బాగా వేడి చేసేసి కొద్దిసేపు వేడి చేస్తే చాలు. తర్వాత ఒక కర్పూరం అయితే ఇలా నలిపి వేసేస్తున్నాను. ఇలా వేసేస్తే మనకి ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదండి, వయసు అయిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ కానీ ఇలా అప్లై చేసినట్లయితే జాయింట్ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా వేస్ట్గా బ్రషెస్ అయితే ఉంటాయి కదా, వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక చాకుని ఇలా వేడి చేసేసి కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని తర్వాత ఈ బ్రష్ని కాస్త ఇలా వేడి చేయాలి. ఇలా వేడి చేసేసి ఇలా అదికించామనుకోండి నీట్గా అదుక్కోపోతుంది. ఇలా అదికించేసుకున్నాం అనుకోండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు విండోస్ కానీ లేదంటే స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్తో. అలాగే ల్యాప్టాప్స్ అవి ఉంటాయి కదా, అన్నీ కూడా కీస్ అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొత్తిమీర రేట్ తక్కువగా ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్ లేనప్పుడు ఎలా స్టోర్ చేయాలో చూడండి. ఫ్రిడ్జ్లో కాకుండా ఇలా బయట పెట్టిన కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా దీంట్లో ఉన్న గడ్డి ఎలాంటిదంతా నీట్గా తీసేసేయాలండి. వేస్ట్ గడ్డి అంతా చూడండి ఇలా నీట్గా తీసేసేయాలి. తీసి పక్కన పడేసిన తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి, పెద్దది బాక్స్ తీసేసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను. తర్వాత ఒక అరచక్క నిమ్మకాయ అయితే
ఇలా పిండేసుకుంటున్నాను. అందులోకి మనం ముందుగా కొత్తిమీర నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ వేర్లు మొత్తం ఇలా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇలా ఒక కవర్‌ని ఇలా తొడిగేసామనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు మనము తీసి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టకున్నా కూడా మనకు వారం, 15 రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు వాటర్ మారుస్తూ ఉండాలి. ట్రై చేసి చూడండి. ఇలా కవర్‌ని ఇలా కప్పేసామనుకోండి, మనకు కొత్తిమీర అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రై చేయండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ టిప్పు. ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరం లేదండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా పెన్ క్యాప్స్ ఉంటాయి కదా! వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక పెన్ క్యాప్ అయితే తీసేసుకున్నాను. డబల్ సైడ్ గమ్ టేప్ ఏసి అతికిస్తున్నాను. తర్వాత దీన్ని మనము చూడండి, మనం చార్జర్లు యూజ్ చేస్తూ ఉంటాం కదా! కొన్నిసార్లు ఫోన్ వచ్చింది అంటే చార్జర్ పీకేసి పడేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలా అస్సలు చేయకండి. పిల్లలు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా స్విచ్ బోర్డ్ పక్కన ఇలా అతికించేసి పెన్ క్యాప్‌ని ఇలా గనక పెట్టేసామనుకోండి, మనకు చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా నోట్లో పెట్టుకోకుండా ఉంటారు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఎప్పుడైనా సిజర్ తీసుకెళ్తూ ఉంటాం కదా! ట్రావెల్స్‌లో ఏదైనా కట్ చేసుకోవడానికి అలాంటప్పుడు బ్యాగ్‌లో అలాగే వేసేయకండి. అలా వేస్తే గుచ్చుకుంటుంది. ఇలా సిజర్‌కి పెన్ క్యాప్ ఏసి పెట్టేసినట్లయితే గుచ్చుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అరటిపండు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఒక తొక్కని ఇలా చిన్నగా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి, ఇలా వైట్ లేయర్ లాగా ఉంటది కదా! దీన్ని ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసేసుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు. చూడండి, ఇలా వైట్ లేయర్ లాగా ఉంటుంది కదా! దీన్ని కాస్త ఇలా ప్రెస్ చేసినట్టు చేసామంటే స్పూన్‌తో ఇలా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేయాలండి. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఒక 3, 4 డ్రాపులు ఇలా నిమ్మరసం అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం పళ్ళు తోముకునే పేస్ట్ ఉంటుంది కదా! మీరు ఏది యూజ్ చేస్తుంటే అది వేసేసుకోండి. వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది దేనికంటే ఎవరికైనా పళ్ళు ఎక్కువగా గారగట్టినట్టు అయిపోయి ఉంటాయి కదండీ! చూడడానికి అస్సలు బాగోవు పళ్ళు. అలాంటప్పుడు ఇలా గనక మనము రెడీ చేసేసుకొని దీంతో ఒక వారం రోజులు బ్రష్ చేసామనుకోండి, ఇలా చేత్తోనైనా తోమేసుకోవచ్చు. లేదంటే బ్రష్ మీద దీన్ని పెట్టేసుకొని పళ్ళు తోముకోవాలి. ఇలా గనక తోముకుంటూ ఉన్నట్లయితే పళ్ళు అనేవి తెల్లగా అయిపోతాయండి. ట్రై చేసి చూడండి ఒకసారి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తవ తీసేసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్ల మెంతులు వేసానండి. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఒక 4 స్పూన్ల జీలకర్ర అయితే వేసేసాను. తర్వాత వాము వేసానండి. ఒక 2 స్పూన్లు వాము. తర్వాత ఒక 2 స్పూన్ల సోంపు వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఇవి బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత చూడండి, బాగా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి. అలా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని రోజు పొద్దున్నే ఒక హాఫ్ స్పూన్ అండి, చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని రోజు పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్లో బాగా మరిగించేసి దీన్ని కొద్దిగా వేసేసి బాగా మరిగించేసేయాలండి. ఇలా మరిగించి కనుక తాగుతూ ఉన్నట్టయితే వెయిట్ లాస్ అవుతారండి. తొందరగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే తిన్నది బాగా జీర్ణం అవుతుందండి. నైట్లో కూడా తాగినట్టయితే తిన్నది బాగా జీర్ణం అవుతుంది. పులితేపులు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరం అయిపోతాయి. ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఎవరైనా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. తొందరగా వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అరటిపండు తీసుకుంటున్నానండి. కొద్దిగా అరటిపండు అయితే ఇలా కట్ చేసేసి తీసేసుకుంటున్నాను. బాగా పండిన అరటిపండు తీసుకోవాలి. తర్వాత ఇలా ఒక ఫోర్క్తో ఇలా బాగా స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోవాలండి. స్మాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ తేనె అయితే వేసేసుకుంటున్నాను. తేనె వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసి ఇది దేనికంటే మనం ఫేస్కి దీంతో మర్దన చేసుకోవాలండి. ఇలా కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గ్లోయింగ్ అయితే వస్తుందండి స్కిన్ అనేది. ఫంక్షన్స్కి వెళ్ళాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం లేదు అన్నప్పుడు ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి గ్లో అయితే వస్తుంది స్కిన్. ట్రై చేసి చూడండి. ఫేస్కి ఇలా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే మంచి గ్లో అయితే వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా అయిపోయిందో స్కిన్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. కొంతమంది అయితే గొరక పెట్టేస్తూ ఉంటారండి. వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ నిద్ర పడుతుంది, పక్కన వాళ్ళకి అస్సలు నిద్ర రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి చూడండి, ఒక తమలపాకు తీసేసుకోండి. ఒక తమలపాకుని ఇలా చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి.
చూడండి ఇందులోకి ఒక ముప్పావు గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. కొద్దిగా ఒక చిటికెడ వేస్తే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ తమలపాకుల గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేంత దాకా ఇలా బాగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసి వడగట్టేసుకోండి. ఇది గోరువెచ్చగా ఉండాలండి. ఇలా గోరువెచ్చగా కనుక రోజు తాగుతూ ఉన్నట్లయితే గురిక సమస్య అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులు చేసి చూస్తే మీకే తేడా అయితే గమనిస్తారు. మీకు కనుక యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది నీళ్ళల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకైతే కాళ్ళ వేళ్ల మధ్యలో దురద పెట్టేస్తూ ఉంటుందండి. దురద పెట్టడము, పాచిపోయినట్లు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసానండి. ఈ 2 బాగా ఇలా కాసేపు వేడి చేయాలి. ఇలా కాసేపు బాగా ఇలా వేడి చేసేసిన తర్వాత చూడండి ఇదైతే కాస్త చల్లారాలండి. చూడండి ఇలా వేడి చేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి ఇలా వేళ్ల మధ్యలో అయితే దురద పెట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి. ఇలా చేసేసుకున్నామంటే దురద అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే పాచిపోకుండా ఉంటుందండి వేళ్ల మధ్యలో. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి ఇలా అన్నామంటే చాలండి నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి. మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము చపాతీలు కానీ పూరీలు కానీ ఎలా చేసినా కూడా గట్టిగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా మెత్తగా రావాలి అని నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము చపాతీలు కానీ పూరీలు కానీ ఎలా చేసినా కూడా గట్టిగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా మెత్తగా రావాలి అని అంటే ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసాను. తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూను షుగర్ అయితే వేసానండి. కొద్దిగా వేయాలి. వేసిన తర్వాత ఆయిల్ వేసేసి బాగా ఇలా కలుపుకోవాలి. బాగా 3 మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపిన తర్వాత మనము కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా వాటర్ ఒకేసారి వేసేయకూడదండి. ఎక్కువగా వేసేసామనుకోండి పల్చగా అయిపోతుంది పిండి అనేది. అప్పుడు చపాతీలు అనేవి సాఫ్ట్గా రావు మనకు పూరీలు కానీ చపాతీలు కానీ. ఇలా చూడండి ఇలా ఉండాలి పిండి. ఇలా కలిపేసి మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి పూరీలు కానీ చపాతీలు కానీ మనకు చాలా సాఫ్ట్గానైతే ఉంటాయి. ఎన్ని గంటల తర్వాత తిన్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి. చపాతీలకైతే పెద్దగా చేసుకోవాలి. పూరీలకైతే చిన్నగా ఇలా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత చూడండి కొంతమంది ఎక్కడికైనా ట్రిప్లు వెళ్ళినప్పుడు వంట చేసుకొని తింటూ ఉంటారు. అలాగే ఎక్కడైనా బయట మనం చపాతీలు చేయాలి లేదంటే ఇంట్లోనే కానీ కొన్నిసార్లు మనకు చపాతీ పీట ఉండదనుకోండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక పేపర్ ప్లేట్ అయితే తీసేసుకున్నాను. చిన్నది తీసుకున్నానండి. నా దగ్గర చిన్నదే ఉంది. ఇంకా కాస్త పెద్దది వస్తుంది. అది తీసుకుంటే ఈ చపాతీలు అనేవి పెద్దగా వస్తాయి. చూడండి ఇలా కనుక మనం చేసుకున్నాం 100 చపాతీలు కానీ మనము ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి చపాతీ పీటతో పని లేకుండా ఎన్ని చపాతీలైనా కూడా పల్చగా మనము ఇలా చేసేసుకోవచ్చు. చూడండి నేను చూపిస్తాను. ఇలా మనము అస్సలు అదుక్కోకుండా చాలా చక్కగా వస్తాయండి. ఎన్ని చపాతీలు కావాల్సిన మనము ఈజీగానైతే చేసేసుకోవచ్చు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకి చపాతీ పీట లేదనుకోండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా అయితే మనం ఎన్ని చపాతీలైనా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పల్చగా వచ్చేసింది. అక్షంతలు చేస్తూ ఉంటాము. అక్షంతలు చేసేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కొద్దిగా బియ్యం తీసేసుకున్నాను. అందులోకి జవాదు పౌడర్ వేస్తున్నానండి. ఇది మంచి స్మెల్ అయితే ఉంటుంది. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. మనం తీసుకున్న బియ్యం చూసుకొని వేసుకోవాలి. పసుపు వేసేసిన తర్వాత ఒక కర్పూరం వేస్తున్నానండి. పచ్చ కర్పూరం కానీ లేదంటే ఆరతి కర్పూరం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసేయాలి. నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలండి. బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్‌టైట్ బాక్స్‌లో ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఒక నెల రోజుల దాకా వాడుకోవచ్చండి. మంచి సువాసన అయితే ఉంటాయి. బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి. జవాదు వాడాము అలాగే కర్పూరం కూడా వేసాం కదా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మీరు గనుక అక్షంతలు చేస్తూ ఉన్నట్లయితే ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
నేనిక్కడ ఒక గ్లాస్ తీసేసుకున్నానండి. ఒక గ్లాస్ తీసేసుకొని ఇందులో ఒక 9, 10 ఎండు ద్రాక్ష వేసేసుకుంటున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని ద్రాక్ష ఇందులో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ తాగే నీళ్ళైతే దీని నిండా వేసేసానండి. ఇలా వేసేసి మనము ఒక నైట్ మొత్తం దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. చూడండి ఇప్పుడు నేను ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ప్రొద్దున్నే లేవగానే పరగడుపున మనం నానబెట్టిన ద్రాక్ష మొత్తం తినేసి వాటర్ కూడా తాగేయాలండి. ఇలా గనక చేసినట్లయితే ఎవరికైనా ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది అనుకోండి, తొందరగా కంట్రోల్ అవుతుంది. అలాగే యూరిన్ చేసేటప్పుడు మంట రావడము ఇలాంటిదంతా కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అంతేకాదు ఎవరికైనా మలబద్ధకం ఉంది అనుకోండి, ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే మలబద్ధకం కూడా తగ్గిపోతుందండి. ఒక 10 రోజులు చేసి చూడండి. మార్పయితే మీరే గమనిస్తారు. వాటర్ కూడా చాలా తియ్యగా ఉంటాయండి. మనం ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసేసాను. తర్వాత శనగపిండి వేస్తున్నానండి. ఒక స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మొటిమలు మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి. మనము ముఖానికి మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా బాగా ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ధనియాల పొడి అండి. మనము ధనియాల పౌడర్ ఎక్కువగా ఆడించేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇది ఒక స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే పురుగు పట్టేస్తూ ఉంటుంది. 1 కేజీ ధనియాలు, 2 కేజీ ధనియాలు ఆడించుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు స్మెల్ పోకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక ముక్క దాల్చిన చెక్క ముక్కని ఇందులో పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా స్మెల్ పోకుండా ఉంటుంది. అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి. నల్ల పురుగు, తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే దాల్చిన చెక్క తీసేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ, లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసి పెట్టేశారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అది ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లాగా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ, బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి. ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి చూడండి. ఇదండి వాటి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.